ఢిల్లీలో ఇంకా ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా అన్నది తెలియదు. 10 కంపెనీల సిఆర్పిఎఫ్ సిబ్బందిని ఛత్తీస్గఢ్ నుంచి అర్జెంటుగా ఢిల్లీకి చేరవేస్తున్నారు. అమిత్ షా మరి ఏమైనా స్మెల్ చేశారా తెలియదు. వాస్తవం కాక్రోచ్ జనతా పార్టీని అడ్డుపెట్టి పెద్ద గొడవ చేయడానికి ప్రిపేర్ అయ్యారని తెలిసిన ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు. టోటల్గా 150 సిఏపిఎఫ్ కంపెనీస్ అంటే 15,000 పర్సనల్స్ తాజాగా ఢిల్లీకి చేరబోతున్నారు. ఈ వీకెండ్ కల్లా కూడా 20 సిఆర్పిఎఫ్ కంపెనీస్ ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు ముందు. అలాగే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. వీళ్ళు కాకుండా సిఐఎస్ఎఫ్ అక్కడే ఉంటుంది. ఢిల్లీలో మెట్రో ప్రాంతాలన్నింటిలో కూడా ఎమర్జెన్సీస్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు. మ్యాక్సిమం డిప్లాయ్మెంట్ నడుస్తోంది. సంథింగ్ ఏదో జరుగుతోందా అన్నటువంటిది చర్చ నడుస్తోంది. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అన్నదైతే ఎవరికి తెలియదు. బట్ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం అంటే ఆషామాషి కాదు, అత్యంత ముఖ్యమైనటువంటి సమయాల్లో మాత్రమే చేస్తారు. అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది ఢిల్లీలో అన్నటువంటి స్మెల్ చేశారు.